శ్రీరామనవమి సీతారామ కళ్యాణం విశిష్టత. శ్రీరామ రామ రమేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారములు. హిందువుల అత్యంత పవిత్ర పండుగలలో శ్రీరామనవమి ఒకటి. వసంత నవరాత్రుల ముగింపులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వాసు నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా దశరథ పుత్రుడై జన్మించిన శుభదినం ఇది. అయితే లోక కళ్యాణం కోసం అదే రోజున సీతారాముల కళ్యాణం జరిపించడం మన తెలుగువారి సాంప్రదాయం. సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశం. చాలా మందికి ఒక సందేశం ఉంటుంది, సీతారాముల కళ్యాణం అసలు ఎక్కడ జరిగింది? పురాణాల ప్రకారం సీతమ్మ వారు జన్మించిన మిథిలా నగరం ప్రస్తుతం నేపాల్లోని జనకపురిలో ఈ మహత్కార్యం జరిగింది. జనక మహారాజు శివధనస్సును ఎక్కుపెట్టే వీరుడికి తన కుమార్తెను ఇస్తానని ప్రకటించగా విశ్వామిత్రుడి వెంట వెళ్లిన శ్రీరామచంద్రుడు ఆ శివధనస్సును విరిచి సీతమ్మను వివాహం చేసుకున్నారు. ఇదే ప్రపంచంలో సీతారాముల కళ్యాణం మొదట వెలిసిన పుణ్యక్షేత్రం. నేటికి జనకపురిలో వివాహ పంచమి పేరుతో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భద్రాచలం విశిష్టత. మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం శ్రీరామనవమి నిలయం. భక్త రామదాసు నిర్మించిన ఈ క్షేత్రంలో కళ్యాణం ఎందుకు చేస్తారంటే, శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ భద్రుడనే మహర్షికి దర్శనమిచ్చారు. ఈ భద్రుని కోరిక మేరకు శ్రీరాముడు ఇక్కడ వైకుంఠ రాముడిగా కొలువుదీరారు. శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు జన్మించింది నవమి నాడే, కానీ పట్టాభిషేకం కూడా అదే రోజు జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పట్టాభిషిక్తుడైన శ్రీరాముడికి కళ్యాణ వేడుకలు జరిపించడం ద్వారా లోకమంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుందాం. శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కోణం. పురాణాల ప్రకారం సీతారామ కళ్యాణం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు వివాహం కాదు. అది ప్రకృతి సీత మరియు పరమాత్మ శ్రీరాముడు కలయిక. మన ఇంట్లో గాని దేవాలయంలో గాని కళ్యాణం జరిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి కుటుంబంలో శాంతి లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున మనం స్వీకరించే పానకం, వడపప్పు కేవలం ప్రసాదాలు మాత్రమే కాదు, వేసవి తాపాన్ని తట్టుకునే ఔషధ గుణాలు ఉన్నాయని మన పెద్దలు చెప్తారు. ముఖ్యమైన ముగింపు మాటలు. రామాయణం మనకు జీవన మార్గాన్ని చూపిస్తుంది. ఈ శ్రీరామనవమి నాడు ఆ సీతారాముల కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.